జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్ భారతీ సిమెంట్స్ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. టీఎస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుని ఈడీ సవాల్ చేసింది. ఈడీ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులపై తీర్పు తర్వాతే ఈడీ కేసులపై విచారించాలని 2021లో టీఎస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సిబిఐ ఈడీ కేసుల్ని సమాంతరంగా విచారించవచ్చన్న సిబిఐ కోర్టు ఆదేశాలని కొట్టివేసింది. సిబిఐ కోర్టు ఆదేశాలు జస్టిస్ ఉజ్జల్ భయాన్ ధర్మాసనం కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్ భారతీ సిమెంట్స్ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జగన్ అక్రమాస్తుల కేసులో స్పీడ్ అందుకున్నటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక గతంలో పెండింగ్ ఏదైతే ఉన్నాయో వానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా అక్రమాస్తుల కేసులు విచారణ వేగవంతమైందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక గత కొన్ని సంవత్సరాలుగా హైకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రూపొందుకునే విధంగా కూడా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడంతో కేసులు ఎటుమలుపు తిరుగుతాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సిబిఐ దాఖలు చేసినటువంటి ఏదైతే అక్రమాస్తుల కేసులు ఈడీ కేసులు ఉన్నాయో వాటిలో పారదర్శకంగా విచారణ జరగట్లేదంటూ కూడా గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు జారీ తర్వాత కేసులు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ స్పీడ్ అందుకోవడం కోసం కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే జరిగే అవకాశం కూడా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.